అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగు న్యూస్ కి స్వాగతం. విలేకరులకి, మీడియా మీడియాలకి అందరికీ మా ఆటో నగర్ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ ద్వారా మన డిప్యూటీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయిన చంద్రబాబు నాయుడు గారికి రెండో ఆటో నగర్ కోసం గత 20 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తూనే ఉన్నాము. హైదరాబాద్ హైకోర్టులో కేసు వేస్తే అది విజయవాడకి వచ్చుండది. కోర్టులు కేసులని తిరగకుండా గవర్నమెంట్ అనుకుంటే ఒక క్షణకాలంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మన ఫైల్ మూవ్ చేస్తే మనకు తొందరగా ఆటో నగర్ వస్తుందని రెండో ఆటో నగర్ కోసం ప్రయత్నిస్తున్నాము. 40 ఏళ్ల కిందట సీనియర్లకి వచ్చినారే ఆటో నగరు, మనం రెండో ఆటో నగర్ కోసము జూనియర్లు ప్రయత్నిస్తున్నాము. కాబట్టి పోయిన సోమవారం కాకుండా అంతకుముందు సోమవారం కలిసాము. ఆయన హామీ ఇచ్చారు కలెక్టర్ గారు, మళ్ళీ రెండో వారం వచ్చి కలవాలని మేమందరూ అర్జీలు తీసుకుని స్వయంగా వాళ్ళ అప్లికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుని వచ్చాము. మా యొక్క యూనియన్ రెండో ఆటో నగర్కి తిరుమలేస ఆటోమొబైల్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్రెసిడెంట్గా నేను జుమ్లేష వహిస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ వెట్టువెల్ రెడ్డి గారు, సెక్రటరీ వచ్చి సుబ్రహ్మణ్య రెడ్డి గారు, ట్రెజరీ వచ్చి మన సీనా గారు. ఈ మాదిరిగా అందరూ ఐక్యమత్యంగా కలిసి మన జయప్రదం చేస్తున్నాము. రెండో ఆటో నగర్ రావాలని కోరుతున్నాము. నగర్ మనకు కావాలి, రెండో ఆటో నగర్ మనకు కావాలి, రెండో ఆటో నగర్ మాకు కావాలి. 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న రెండో ఆటో నగర్ కావాలి, రెండో ఆటో నగర్ కావాలి. మన సీనియర్లకు వచ్చింది ఆటో నగరు, జూనియర్ వర్కర్లకు కూడా ఆటో నగర్ రావాలి, రెండో ఆటో నగర్ రావాలి. గవర్నమెంట్ దీన్ని స్పందించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సమక్షంలో రావాలి. 40 సంవత్సరాల కింద ఎన్టీ రామారావు హయాంలో ఆటో నగర్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రెండో ఆటో నగర్ రావాలి. మేమందరూ సహకరిస్తాము. రెండో ఆటో నగర్ రావాలి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు రెండో ఆటో నగర్ వచ్చే మాదిరిగా ఫైల్ మూవ్ చేయాలి. రెండో ఆటో నగర్ రావాలి. ప్రతి ఒక్కరికి పేదవాడికి రెక్కాడితే గానీ డొక్కాడిని పేదవాళ్ళకి రెండో ఆటో నగర్ రావాలి, రావాలి, రావాలి. జాగా రావాలి, రెండో ఆటో నగర్ కావాలి.